హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ సర్వం మాయ సినిమా చాలామంది బాగుంది బాగుంది అని మలయాళంలోని రిలీజ్ అయినప్పుడు చాలామంది సోషల్ మీడియాలోని పోస్టులు పెట్టారు. కానీ తెలుగులోని డబ్ అయిన తర్వాత ఓటీటీలోని స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత నేను సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ఏముందని అంతమంది క్యూరియాసిటీ తోటి చాలా బాగుంది బాగుంది అంటున్నారు. కానీ నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ మలయాళం సినిమాలు చాలా వరకు ఇష్టపడతారు జనాలు. ఎందుకంటే అందులో నుండే న్యాచురల్ లొకేషన్స్ కానీ, అలాగే స్లో మోషన్ స్క్రీన్ ప్లే గానీ, స్లోగా స్టోరీ నరేట్ అవుతూ చాలా ఫీల్ గుడ్‌గా తీసుకునెళ్తూ ఉంటారు. అందుకనే చాలా ఎటువంటి యాక్షన్ సీన్స్ గానీ, కామెడీ గానీ అలాంటివి లేకుండా చాలా న్యాచురల్‌గా మన ఇంట్లోని మనం డైలీ రొటీన్ లైఫ్‌లోని ఎలా అయితే ఉంటామో సేమ్ అలాంటి క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేసి సినిమాని తీస్తారు. అందుకనే మలయాళం సినిమాలు చాలా వరకు చాలామందికి తెలుగు వాళ్ళకి ఎక్కువ నచ్చుతాయి. అది కూడా ఓటీటీలోని డబ్ అయితేనే. కానీ థియేటర్‌లోకి మన తెలుగు వాళ్ళు సేమ్ మలయాళం లాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ తీసి సినిమాలు రిలీజ్ చేస్తే కనుక తెలుగు వాళ్ళకి అవి నచ్చవు. అలాగే పెద్దగా హిట్ చేయరు. సో, అది పక్కన పెడితే 'సర్వం మాయ' అనే సినిమా చూసాను కదా! ఈ సినిమా ఎలా అనిపించిందంటే మనకి తెలుగులోని 'అల్లు శిరీష్' 'టెడ్డీ' అనే సినిమా తీసాడు కదా! 'టెడ్డీ' గాని లేదంటే 'ఆర్య' తమిళ్‌లోని 'టెడ్డీ' అనే సినిమా తీసాడు కదా! అంటే ఒక ఆత్మ టెడ్డీ బేర్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ టెడ్డీ బేర్ మాట్లాడుతూ, అల్లరి చేస్తూ మధ్య మధ్యలోని యాక్షన్ సీక్వెన్సు, ఆడియన్స్ కోసం కమర్షియల్ ఫైట్స్ గాని, హంగులు పెట్టి సినిమా తీశారు కదా! సేమ్ అక్కడ ఆత్మ ఏదైతే టెడ్డీ లోపలికెళ్ళి అక్కడ ఏవైతే చేస్తుందో, ఇక్కడ నిజంగా ఒక రియాలిటీగా ఒక మనిషికి ఒక ఆత్మ ఎదురయ్యి, తను ఎలా చనిపోయిందో తెలుసుకోవాలన్న ప్రయత్నమే సినిమా. ఫస్ట్ నేను చెప్పాను గదా! ఈ మలయాళం లాంటి సినిమాలు ఎలా ఉంటాయంటే కొంచెం న్యాచురల్ లొకేషన్స్ తోటి న్యాచురల్‌గా సినిమా వెళ్ళిపోతుందని. సో, అలాగే ఈ సినిమా కూడా ఒక థెరపీ లాంటిదని చెప్తాను. ఇదొక ఫీల్ గుడ్ మూవీ లాంటిదని చెప్తాను. ఎందుకంటే సినిమా మొత్తం కూడా ఎక్కడా గూడా అంటే చాలా కొంచెం కొంచెం ల్యాగ్ అనిపించదు. కానీ ఏదో అవుతుంది. ఎలా డైరెక్టర్ ఎండ్ చేస్తాడు అసలు ఈ సినిమాని అన్న ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా చాలా ఫన్‌గా కొంచెం న్యాచురల్‌గా వెళ్ళిపోతుంది. బాగుంది. ఎక్కడ స్కిప్ చేయక్కర్లేదు. పర్వాలేదు. అంతా బానే ఉంటుంది. మరి డైరెక్టర్ ఎలా ఎండ్ చేస్తాడురా అన్న క్యూరియాసిటీ అయితే వస్తుంది. బట్ కానీ లాస్ట్‌లో డిసప్పాయింట్ అయ్యాను. మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్‌గా జరుగుతుంది. బట్ ఎలా అనిపిస్తుందంటే నేను ఒక సినిమా సీన్ అయితే చెప్తాను. అంటే 'రాక్షసుడు' సినిమా అనేది ఒకటుంటుంది కదా! అంటే సూర్య నటించింది. ఆ సినిమాలోని ఆత్మలకి హీరో సహాయం చేస్తాడు కదా! సహాయం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి కదా! సేమ్ ఆ ఒక్క సీన్‌నే ఇక్కడ సినిమా కింద కన్వర్ట్ చేసి 2 గంటలు రన్ టైమ్ తోటి చాలా ఫీల్ గుడ్ మూవీగా తీసుకొనెళ్లారు. ఫస్ట్‌లో నాకు నచ్చదేమో అనుకున్నాను. అందరూ చెప్పిన తర్వాత చూసిన తర్వాత నాకు గూడా ఈ సినిమా నచ్చింది. ఓవరాల్‌గా సినిమాలోని సీన్స్ గానీ, లొకేషన్స్ గానీ, అలాగే స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, మ్యూజిక్ గానీ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. సో, ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. మీరు కనుక 'సర్వం మాయ' సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఉన్న లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరిన్ని కొత్త మూవీ రివ్యూస్ తోటి మళ్ళీ కలుద్దాం.